హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే ఈజీ టేస్టీ ఎమ్మీ సెమీ చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాము. దీనికి ముందుగా 1/2 kg చికెన్ను తీసుకోవాలి. ఈ చికెన్ని బాగా ఉప్పు పసుపు వేసి నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇలా బాగా క్లీన్ చేసిన చికెన్లోనికి 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలానే 1/2 టేబుల్ స్పూన్ కారంను కూడా యాడ్ చేసుకోవాలి. దీంట్లోనికే మనము 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా యాడ్ చేసి ఈ మసాలా అంతటిని బాగా చికెన్ పీసెస్కి పట్టేలాగా నేను చూపిస్తున్న విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేయడం వలన చికెన్ ఈ మసాలా అంతా చికెన్కి పట్టుకుంటుంది. చికెన్ పీసెస్ అనేవి బాగా టేస్టీగా ఉంటాయి. ఈ మిశ్రమాన్ని అంతటిని ఫ్రిడ్జ్లో ఇలా ఫ్రిడ్జ్లో 15 to 20 minutes పాటు పెట్టడం వలన ఈ మసాలా బాగా ముక్కలకి పట్టేసి ఈ ముక్కలు ఫ్రై చేసినప్పుడు మనకి తినడానికి బాగా టేస్టీగా తగులుతాయి. ఇప్పుడు గ్రేవీ కోసం ఒక టమాటో, 2 గ్రీన్ చిల్లీని తీసుకొని మెత్తని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. అలానే ఒక ఆనియన్ను తీసుకొని ఇలా స్మాల్ పీసెస్ లాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసి దాంట్లోనికి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని తీసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 ఇంచుల చెక్క, 3 లవంగాలను వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక దాంట్లోనికి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ అనేది ఇలా లైట్గా గోల్డ్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్ గోల్డ్ కలర్లోకి వచ్చాక అందులోనికి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీని వేసి బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ టమాటా ప్యూరీ అనేది కొంచెం ఫ్రై అయ్యాక అందులోనికి మనము రుచికి సరిపడా కారము, అలానే రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసి ఈ మిశ్రమాన్ని అంతటిని బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ మిశ్రమం అంతా ఇలా రెడ్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా రెడ్ కలర్లోకి వచ్చాక దీనిలోనికి ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న చికెన్ మిశ్రమాన్ని వేసి ఇలా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా మిక్స్ చేశాక దీనిని క్యాప్ పెట్టేసి 15 to 20 minutes పాటు లో ఫ్లేమ్లో ఉంచి ఈ చికెన్ని ఉడకనివ్వాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్, చికెన్లో వాటర్ ఉండటం వల్ల మనం వాటర్ కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. 10 minutes తర్వాత ఒకసారి ఇలా క్యాప్ తీసేసి ఇలా మిక్స్ చేసుకొని మళ్ళీ క్యాప్ పెట్టేసేసి మళ్ళీ ఒక 5 to 10 minutes పాటు ఉడకనిచ్చుకోవాలి. ఇలా కొంచెం ఉడికాక చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ముక్కలు బాగా ఉడికాయి. ఇలా బాగా ఉడికాక ఇందులోనికి మనం 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా ధనియాల పొడి వేసాక 2-3 minutes పాటు ఫ్రై చేసామంటే ఎమ్మీ టేస్టీ చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు దాంట్లోనికి మనం కొంచెము కొత్తిమీరని యాడ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే తినడానికి ఎమ్మీ టేస్టీ సెమీ గ్రేవీ చికెన్ ఫ్రై రెడీ. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.